తుపాకీ రాముడు. తుపాకీ రాముడు అంటే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తుపాకీ రాముడు గారు నిన్న మాట్లాడుతూ రజతోత్సవాల గురించి ప్రతి దగ్గరికి పోయి సన్నాహక సభలు చేస్తున్నట్టు ప్రిపరేటరీ మీటింగ్స్. సరే, అన్నిటికీ మూలమైనటువంటి ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను ఈరోజు. ముఖ్యంగా ఇప్పుడు ఆయన యాక్టివ్ ఉండు, వాళ్ళ నాయన పిట్టల దూరం అంటే ఎట్లా రిటైర్ అయిపోయి ఫామ్ హౌస్ నుండి ఎక్కువ బయట తిరుగుతలేడు. ఓన్లీ తుపాకీ రాముడు ఒక్కడే అగ్రెసివ్గా ఉండు. కాబట్టి తుపాకీ రాముడికి క్వశ్చన్ అడుగుతున్నాను. తెలంగాణ ప్రజలకు మీరు ఈ రజతోత్సవాలు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా, భారతీయ రాష్ట్రీయ సమితికి చేస్తుర్రా? నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రీయ సమితి అనే పార్టీ 2001లో 2000లో స్టార్ట్ అయినట్టుంది. తర్వాత దాంతోటే మీరు అధికారంలోకి వచ్చి బాగా దోసుకున్న తర్వాత మీకు భారతదేశాన్ని పేరు పెట్టి భారతదేశాన్ని కూడా దోసుకోవాలన్న ఆలోచన వచ్చి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన మీరు మరి 25 సంవత్సరాల మీ కార్యక్రమం రేపు జరగబోయే 27వ తారీఖు సభ బ్యాక్ డ్రాప్లో బీఆర్ఎస్ ఉంటుందా, భారతీయ రాష్ట్రీయ సమితి ఉంటుందా, తెలంగాణ రాష్ట్రీయ సమితి ఉంటుందా అని ఒక తెలంగాణ పౌరునిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా కాదు ఇది అడిగేది నేను, ఒక తెలంగాణ పౌరునిగా మీ పార్టీ స్టాండ్ ఏంది, మీ పార్టీ బ్యాక్ డ్రాప్లో ఏం పెడుతుంది, మరి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు? ఈ పార్టీ బతుకున్నట్టేనా టీఆర్ఎస్, మరి బీఆర్ఎస్ ఉన్నట్ట? కేటీఆర్ గారు జరగబోయే ప్రచారంలో మరి దానికి కూడా